ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్చి 3న మూసివేయబడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రాంబాబు, ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6:20 నుండి కవాట బంధనం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. గ్రహణం ముగిసిన అనంతరం అదే రోజు రాత్రి 7:30 గంటల తర్వాత స్వామివారికి ఏకాంత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 4వ తేదీ నుండి స్వామివారు భక్తులకు యథావిధిగా దర్శనమిస్తారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. చంద్రగ్రహణ కారణంగా ఉదయం 6:20 దేవాలయం విరామం ప్రకటించి మళ్ళా తిరిగి సాయంకాలం గ్రహణానంతరం 7:30 సమయానికి దేవాలయం తెరుచుకొని స్వామివారికి శుద్ధి కార్యక్రమం అని పూర్తి చేసుకుని అప్పుడు స్వామివారికి హారతి నివేదనలు చేస్తాం. అందువలన మనందరము కూడా ఉండగలిగినప్పుడు సాయంకాలం దాకా ఉండి గ్రహణ స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు వచన భజనం చేసుకుని అంటే వండుకొని మనం అవి ఆహారం తీసుకుని మీరు యథా వాళ్ళకి చేయగలిగినంత ముందుగా గ్రహణం నుంచి వారు ఈ భోజనాధికారులు పూర్తి చేసుకుని ఆ గ్రహణానంతరం మళ్ళా ఏదైనా ఆహారం తీసుకోవటం ఉత్తమం. ఆ కారణంగా మనకి ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ 6:20కి మనం విరామం ప్రకటిస్తున్నాం. మళ్ళా 7:30 దేవాలయం తెరుచుకుని ఇక్కడ శుద్ధి కార్యక్రమాలన్నీ సమయం పడుతుంది. అవన్నీ అయిన తర్వాతన అప్పుడు స్వామికి అర్చన నివేదనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళా దేవాలయము మనం పూర్తి చేసుకుంటాం. ఈ స్వామివారి దయ వలన ఈ గ్రహణం వలన వచ్చేటువంటి ఏ రకమైనటువంటి దోషము ఎవరెవరికి ఉన్నప్పటికీ కూడా ఆయన దయ వలన అందరూ ప్రశాంత జీవనం గడపాలని ద్వారకా తిరుమల స్వామికి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. శుభం. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల కార్యనిర్వహణాధికారి అరుణశెట్టి పాత్రాజీ. రేపు అనగా మంగళవారం చంద్రగ్రహణం పురస్కరించుకొని ద్వారకా తిరుమల వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము అలాగే దేవస్థానమునకు అనుబంధంగా ఉన్న జత దేవాలయములు అలాగే ఉపాలయాలు కూడా అన్నీ కూడా 3వ తారీఖున ప్రాతకాలం రేపు ఉదయం ప్రాతకాల అర్చనలు అర్చనాది పూజాది కార్యక్రమాలు